హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే సండే ఎపిసోడ్ అయితే జరిగింది కదా, దాని గురించి అయితే మనం రివ్యూ ఇద్దాము. ఇక్కడ ఇంకా ఫస్ట్ అయితే సాటర్డే ఎపిసోడ్లోనే ఆల్రెడీ చెప్పారు, ఓనర్స్ అండ్ టెనెంట్స్ ఉన్నారు కదా. టెనెంట్స్ అయితే ఓనర్స్ అయిపోతారు, ఓనర్స్ అయితే టెనెంట్స్ అయిపోతారు అనేసి నాగార్జున సార్ చెప్పారు కదా. అదైతే ఇక్కడ జరుగుతుందండి. ఇంకా అందరూ వచ్చేసి వాళ్ళ రూమ్ నుంచి వీళ్ళ రూమ్ నుంచి వాళ్ళకి ఎవరి రూమ్స్లోకి వాళ్ళైతే షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. చాలా చిన్న వీడియో అండి ఇదైతే, చాలా స్వీట్గా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. అంత బోరింగ్గా కూడా ఏముండదు, ఎందుకంటే సండే ఎపిసోడ్ కాబట్టి నాగార్జున సార్ వస్తారు, టాస్క్ ఇస్తారు, ఇంకా నామినేషన్స్లో ఉన్న వాళ్ళని సేవ్ చేస్తారు కాబట్టి చాలా స్వీట్గా అయితే అయిపోతుందండి. ఇంకా కెప్టెన్సీ టాస్క్లో ఎవరు గెలిచారు ఇవన్నీ అయితే ఈ వీడియోలో ఉంటాయి. ఇంకా మర్యాద మనీష్ గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. అందరికీ అదైతే పెద్ద షాకింగ్ న్యూస్ అండి. చాలా కన్నింగ్ మెంటాలిటీతో అయితే మాట్లాడారు మర్యాద మనీష్ గారు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా చిన్న వీడియోనండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాకైతే సపోర్ట్ చేయండి, ఇంకా లైక్ చేసి షేర్ కూడా చేయండి. తప్పకుండా నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే వాళ్ళైతే ఎవరి రూమ్స్లోకి వాళ్ళైతే షిఫ్ట్ అవుతూ ఉంటారండి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నామినేషన్స్లో ఉన్న వాళ్ళని సేవ్ చేస్తానని చెప్పేసి నాగార్జున సార్ అయితే అంటారు. 7 మెంబర్స్ అయితే ఉంటారండి నామినేషన్స్లో. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇంతవరకు ఎక్కడే కానీ టెలికాస్ట్ చేయలేదండి ఇది. మార్నింగ్ అయితే ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. మనకైతే సాటర్డే సండే ఎపిసోడ్స్ అయితే ఉంటాయి కదా, ఆ రెండు కూడా ఒకే రోజు అయితే షూటింగ్ చేస్తారు అక్కడ. ఆ షూటింగ్లో మార్నింగ్ అయితే ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకైతే చెప్తారంట, అంటే లంచ్ బ్రేక్ఫాస్ట్ రెండు మీరు చేసేసుకొని రెడీగా సోఫాలో కూర్చోండాలి నాకు సార్ వచ్చేసరికి, అంటే బిగ్ బాస్ మ్యూజిక్ వస్తుంది, నాకు సార్ వచ్చేలోపు మీరైతే అక్కడ కూర్చోండండి అని అయితే చెప్తారంట. కాబట్టి వాళ్ళు ఎవరు పనుల్లో వాళ్ళైతే ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళకి కాఫీ చేసుకోవడము, ఇంకా ఫుడ్ చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ సండే ఎపిసోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా వాళ్ళకి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకొని, ఇంకా నాకు సార్ అయితే ఇంకా లంచ్ చేసేసి అతను ఫ్రెష్ అప్ అయిపోయి, ఇంకా వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇక్కడికైతే వచ్చి కూర్చోవాలి. ఆ సిచ్యువేషన్ అయితే అక్కడ జరుగుతూ ఉందండి. మనకి టీవీలో కూడా టెలికాస్ట్ చేసినారు. మీరు ఎవరైనా ఎపిసోడ్ చూడకుండా అంటే ఎపిసోడ్లో చూడండి, మీకైతే అర్థమై ఉంటుంది. ఇంకా అందరూ వచ్చేసి ఎవరి పనుల్లో అయితే వాళ్ళు ఉన్నారు. నేను వచ్చాను రండి అని చెప్పేసి నాకు సార్ అంటారు. ఇంకా తనుజ అయితే కాఫీ పెడుతూ ఉంటుందండి. నాకు కాఫీ కావాలి సార్, ఇన్ని రోజుల నుంచి నేను కాఫీ తాగి చాలా రోజులైతే అయిపోయింది, నాకు కాఫీ కావాలి అనేసి తనుజ గారు అన్నప్పుడు, మీ క్రష్ ఎవరు చెప్పండి, అప్పుడు నేను బిగ్ బాస్ని ఎలాగోలాగా అడిగి నేనైతే కాఫీ పంపిస్తాను అని చెప్పేసి నాకు సార్ అంటారు. అప్పుడు ఆమె, నేను ఒక అతన్ని కాఫీ షాప్లో కలిశాను, నాకు అతనే క్రష్ అని చెప్పేసి, అతని కోసమే నేను బెంగళూరు నుంచి వచ్చాను అనేసి చెప్తూ ఉంటుంది. ఆ క్రష్ నేనేను అని చెప్పేసి ఇమాన్యుల్ అయితే ఫన్ చేస్తూ ఉంటారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు సార్ చెప్తారు, ఇంకా నేను అయితే బిగ్ బాస్కి చెప్తాను తనుజాకి కాఫీ పంపించమని అనేసి నాకు సార్ అయితే చెప్తారండి. ఇంకా సంజన ఫ్లోరా ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారా మీరు అంటే, సంజన గారు వచ్చేసి మీరే కదా సార్ బాగా ఆడాలి, బాగా ఫ్రెండ్షిప్గా ఉండాలి అని చెప్పారు, అందుకోసమే మేమిద్దరం పక్క పక్కన కూర్చొని అయితే ఉన్నాము అని చెప్పేసి సంజన గారు అయితే అంటారు. ఇంకా నామినేషన్స్ అయితే ఇంకా 7 మెంబర్స్ ఉన్నారు కదండి, వాళ్ళల్లో అయితే సేవ్ చేస్తాము అని చెప్పేసి నాకు సార్ అంటారు. సంజన ఆరెంజెస్ దొంగతనం చేసింది కదా, ఆ ఆరెంజ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు సేఫ్, మిగతా వాళ్ళందరూ కూడా అన్సేఫ్ అని చెప్తారు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ భరణి గారు అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ గారు అయితే వీళ్ళిద్దరు సేఫ్ అయిపోతారండి. చాలా బాగా అయితే ఉంది ఇక్కడ, క్లియర్ కట్గా మనకైతే అర్థమై ఉంటుందండి. భరణి గారిని అంతమంది నామినేషన్ చేసినప్పటికీ కూడా కామనర్స్ అందరికీ ఒక్కసారిగా ఫ్యూజులు అయితే ఎగిరిపోయాయండి. ఏంటి మేమందరం కూడా ఇతన్ని నామినేషన్ చేసినప్పటికీ భరణి గారు అయితే సేఫ్ అయ్యారు అని చెప్పేసి, భరణి ఇస్ ద వెరీ వెరీ మంచి ప్లేయర్ అండి, చాలా మంచి ప్లేయర్, చాలా మంచి మనిషి కూడా. ఇంకా భరణి గారు ఇంకా హరీష్ గారు అయితే సేఫ్ అయిపోతారు. ఇంకా ప్రియాని అయితే అడుగుతారండి నాగార్జున సార్, నీకైతే థమ్స్అప్స్ ఎవరు తీసుకున్నారో నీకైతే డౌట్ ఉంది కదా అని చెప్పేసి, సంజన అండ్ ఫ్లోరా గారు థమ్స్అప్ తాగుతున్న వీడియో అయితే ఫొటోస్ అయితే చూపిస్తారు.
ఇంకా కెప్టెన్సీ మళ్ళీ అయితే పెట్టారండి. ఇంకా రీతుని దానికైతే సంచాలకులుగా వ్యవహరిస్తారు. ఇక్కడ టాస్క్ ఏం లేదు, నలుగురు ఉంటారు కదా, అంటే ఇమాన్యుయల్, భరణి, ఇంకా మనీష్, దాని తర్వాత డెమాన్, వీళ్ళు నలుగురు అయితే ఉంటారు కదా. వీళ్ళ నలుగురికి అయితే 4 టైర్లు అయితే వేస్తారు, 3 స్క్వేర్స్ లాగా అయితే పెడతారు. అది స్క్వేర్లో ఎవరి టైర్ అయితే మిగిలి ఉంటుందో వాళ్ళైతే విన్ అవుతారు అని అయితే చెప్తారు. ఫస్ట్ రౌండ్లో వచ్చేసి ఇంకా మనీష్కి అండ్ బర్నీ గారికి వాళ్ళిద్దరికి అయితే పడుతుందండి. ఇక్కడ మనీష్ కూడా చాలా మంచి ఫైట్ అయితే ఇస్తారు ఇక్కడ. అప్పుడు ఆడినప్పుడు కూడా వీళ్ళిద్దరికే పడింది, ఇప్పుడు ఆడినప్పుడు కూడా వీళ్ళిద్దరికే పడిందండి. అంటే అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఆడితే బాగుండదు కదా అని చెప్పేసి మనీష్ మళ్ళీ అలాగే అయితే ఆడారు. ఇంకా మనీష్ వచ్చేసి బర్నీ టైర్ అయితే ఫుల్ లెగ్ విసిరేస్తారండి. ఇంకా అది తీసుకొని వచ్చేసరికి మళ్ళీ అయితే విసిరేస్తారు, తీసుకొని వస్తుంటే మళ్ళీ అయితే విసిరేస్తారు. బర్నీ గారు కూడా మంచి ఫైట్ అయితే ఇస్తారండి. ఇంకా బజర్ ఈమె వచ్చేసి స్టాప్ స్టాప్ అని మధ్యలో అయితే చెప్తుంది, మళ్ళీ కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చేసినప్పటికీ కూడా ఇద్దరైతే అవుట్ అయిపోతారండి. ఇంకా ఫైనల్ డిసిషన్ వచ్చేసి చెప్పమని చెప్తారు. నాగ్ సార్ వచ్చేసి ఇద్దరి టైర్లు స్క్వేర్లో లేవు కాబట్టి ఇద్దరు అవుటే సార్ అని అయితే చెప్తుంది. ఇంకా వాళ్ళిద్దరు అయితే అవుట్ అయిపోతారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ అండ్ డెమాన్ పవన్ వాళ్ళిద్దరు అయితే ఫైట్ చేస్తారు. ఇంకా డెమాన్ పవన్ వచ్చేసి ఇమాన్యుయల్ టైర్ అయితే స్విమ్మింగ్ పూల్లో వేసేస్తారండి. ఇంకా అది టైర్ తీసే ప్రయత్నంలో ఇమాన్యుయల్ అయితే కింద పడిపోయి ఉంటాడు. అప్పుడు రీతు ఏం చెప్తుంది, నువ్వు వెళ్ళు, నీ టైర్ తీసుకొని రా, నీ టైర్ తీసుకొని వచ్చి పెట్టుకో అంటే ఇమాన్యుయల్ బాగా మంచి చక్కని పాయింట్ అయితే చెప్పాడండి. ఇక్కడ ఇతని టైర్ తీసి పక్కన వేస్తే కదా అతని టైర్ వచ్చి ఇక్కడ స్క్వేర్లో పెట్టుకోవడానికి అని అయితే చెప్తారు. ఇంకా లాస్ట్కి వచ్చేసి డెమాన్ పవన్ అయితే విన్ అవుతారండి. ఇక్కడ నాగ్ సార్ కూడా రీతు గారిని అయితే మంచిగా పొగిడారు, మంచి ఫేర్ గేమ్ జరిగింది అని చెప్పేసి అయితే అంటారు నాగార్జున సార్ అయితే. ఇంకా డెమాన్ పవన్ గెలిచారు కాబట్టి ఇది నీ గెలుపు అంటే ఒకరు మన గెలుపుని క్వశ్చన్ చేసే విధంగా ఉండకూడదు అని అయితే నాగ్ సార్ అయితే చెప్తారండి. ఇంకా రీతు బ్రాండ్ అయితే వేసి, అదే బ్యాండ్ ఉంటుంది కదా కెప్టెన్సీది, ఆ బ్యాండ్ అయితే వేస్తుందండి. నాగార్జున సార్ ఏం చెప్తారంటే, ఆ రూఫ్లో ఉన్న ఫోటో ఎంత గట్టిదో చూడండి, ఫస్ట్ పెట్టారు మీరు, మళ్ళీ పోకున్నా కూడా డెమాన్ పవనే గెలిచారు అని అయితే నాగ్ సార్ అయితే చెప్తారండి ఇక్కడ. ఇంకా సంజన అయితే అడుగుతుంది, సార్ మన ఛానల్ గురించి రెస్పాన్స్ ఎలా ఉందంటే, బిగ్ బాస్ 9 అనేది మంచి రెస్పాన్స్ అయితే ఉంది, స్టార్ మా ఛానల్ నెంబర్ 1 ఛానల్ అనేసి చెప్తారు ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక క్యాక్టస్ అయితే వస్తుందండి, అంటే మాట్లాడే బొమ్మ అయితే ఉంటుంది కదా, అదైతే వస్తుంది. ఇంకా ఆమె సేఫ్ క్యాక్టస్ అని అయితే అడగమంటారు, ఎవరైతే నామినేషన్లో ఉంటారో వాళ్ళైతే అడగాలి. ఇక్కడ వచ్చేసి ఇంకా ప్రియా అయితే నామినేషన్లో ఉంటుంది. ప్రియా అయితే అడుగుతుంది, క్యాక్టస్ ఐఆమ్ సేఫ్ అంటే అది ఏం ఉల్కదు పలకదు. నాగార్జున సార్ వచ్చేసి మీరిద్దరు ఎప్పుడు మాట్లాడినా ఇద్దరు మాట్లాడతారు కదా, శ్రీజ నువ్వు అడుగు ప్రియా ఇస్ సేఫ్ అంటే ఆమె అడుగుతుంది, అది ఆమె వాయిస్ కూడా రెస్పాన్స్ కాలేదు, ప్రియా అయితే అన్సేఫ్ అయిందండి. ఇక్కడ వచ్చేసి సుమన్ శెట్టి గారు సేఫ్ అయ్యారు. ఐఆమ్ సేఫ్ అని అయితే అంటారు, ఆమె సేఫ్ అన్నా కదా నేను అడగమనింది, ఐఆమ్ సేఫ్ అని అడిగావు, నీ కాన్ఫిడెన్స్ నాకు చాలా బాగా నచ్చింది, ఇదే కాన్ఫిడెన్స్తో నువ్వు ఆడు బాగుంటుంది అనేసి నాగార్జున సార్ అయితే చెప్తారు. సుమన్ శెట్టి గారు అయితే సేవ్ అయిపోతారండి. ఇంకా ఓనర్స్కి అండ్ టెండెన్స్కి అయితే ఒక ఇది గేమ్ టాస్క్ అయితే పెట్టారండి. ఇక్కడైతే లిరిక్స్ అయితే కనుక్కోవాలి, అంటే ఒక పాట మధ్యలో స్టాప్ అయిపోతుంది, ఆ స్టాప్ అయిన కాడి నుంచి ఏ లిరిక్స్ అయితే ఉంటాయో ఆ లిరిక్స్ అయితే వాళ్ళు పాడాలి. అలా అయితే టాస్క్ అయితే జరిగింది, మంచిగానే జరిగిందండి టాస్క్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాంట్లో కూడా టెనెన్స్ అయితే గెలుస్తారు, అంటే అప్పుడు ఓనర్స్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు టెనెన్స్ అయ్యారు కదా, సో టెనెన్స్ అయితే గెలుస్తారు అక్కడ. ఇంకా హరీష్ గారిని మీలో హ్యూమర్ మీరు మర్చిపోయారని చెప్పేసి ఫ్లర్టింగ్ వచ్చు కదా మీకు, ప్రియాని అయితే ఫ్లర్టింగ్ చేయండి అని చెప్పేసి నాగ్ సార్ అయితే చెప్తారు. లేదు సార్ నాకు కొంచెం టైం కావాలి అని అయితే నాగ్ సార్ని హరీష్ గారు అయితే అడుగుతారు. ఇంకా మధ్యలో వచ్చేసి ఇమాన్యుయల్ నేను చేస్తాను అని చెప్పేసి వస్తారు, ప్రియాని అయితే పొగడాలి అని అంటారు. ఇమాన్యుయల్ వచ్చేసి రోజు నేను పొగుడుతూనే ఉంటాను సార్, కానీ వాళ్ళు అవన్నీ నిజాలు అనుకుంటూ ఉంటారు అని చెప్పేసి ఇక్కడైతే జోక్ జరుగుతుంది. ఇంకా ఇమాన్యుయల్ అన్నప్పుడు ఇంకా సార్ నేను చెప్తాను సార్ అనేసి హరీష్ గారు అయితే మధ్యలోకి వచ్చి చెప్తారు. యాజ్ ప్రియా అయితే మానిటర్ కదా, ఆ ఫుడ్ గురించి అయితే ఏదో
కొంచెం పొగిడారు, బాగా అనిపించారు. ఈ ఎపిసోడ్లో మాత్రం హరీష్ గారు ఎక్కడ కోపం లేకుండా బాగా నవ్వుతూ చాలా చక్కగా ఉన్నారు. ఇంకా నాగ్ సార్ కూడా అదే చెప్పారు, బాగా చక్కగా అయితే నవ్వుతూ ఉన్నారు, ఇలాగే ఉండండి అని అయితే చెప్తారు. ఇంకా టాస్క్ మళ్ళీ కంటిన్యూస్ అయిపోతుంది. ఇంకా నామినేషన్స్లో డెమాన్ పవన్ అయితే గెలుస్తారండి. ఇక్కడ సంజన అండ్ భరణి స్టోర్ రూమ్ లేక అయితే వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా ముగ్గురు అయితే మిగులుతారు. ఆ ముగ్గురికి మళ్ళీ అయితే పెడతారు. ఇంకా దాంట్లో వచ్చేసి ప్రియా అయితే సేఫ్ అయిపోతుందండి. ఇంకా నెక్స్ట్ ఒక టాస్క్ అయితే ఆ ప్రియా అది లాస్ట్కి ముగ్గురు మిగులుతారు కదా, ఆ ముగ్గురికి ఒక బాక్స్లో వచ్చేసి పెయింట్ వేస్తారు. ఎవరికైతే పెయింట్ వస్తుందో వాళ్ళైతే సేఫ్, మిగతా వాళ్ళ అన్సేఫ్ అని చెప్తారు. ఇక్కడైతే ప్రియాకైతే వస్తుంది, ప్రియా అయితే సేఫ్ అయిపోతుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ బోరింగ్ క్యాండిడేట్ ఎవరు అని చెప్పేసి అయితే అడుగుతారు. ఇంకా అది జైల్లో నిలబెట్టాలి కాబట్టి ఇంకా ఫస్ట్ వచ్చేసి హరీష్ గారిని పిలుస్తారు. హరీష్ గారు వచ్చేసి ఫ్లోరా గారు అంటారు, ఆమె అందరితో ఇంటరాక్ట్ అవ్వటం లేదు, ఆట మంచిగా లేదు అని అయితే చెప్తారు. ఇంకా నెక్స్ట్ ఫ్లోరా గారిని అయితే అంటే డెమాన్ అంటారు, నాకు అతనికి జీరో కాన్వర్జేషన్ ఉంది, నాకు ఏం కాన్వర్జేషన్ పెద్దగా లేదు కాబట్టి అతను బోరింగ్ అని అయితే నేను అనుకుంటున్నాను అంటారు. ఇంకా నెక్స్ట్ డెమోన్ అడిగిన ఫ్లోరా గారే అంటారు. సంజన ఫ్లోరా గారు, శ్రీజ ఫ్లోరా గారు. శ్రీజ వచ్చేసి అందరూ గురించి శ్రీజ వచ్చేసి అందరూ నాకు తెలిసి ఫ్లోరా గారే అంటారు అంటే, నాగార్జున సార్ అందరి గురించి నీకెందుకమ్మా, నీది నువ్వు చెప్పు అంటారు. ఇక్కడైతే నాకు మంచిగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ ప్రియా ఫ్లోరానే అంటారు. కళ్యాణ్ వచ్చేసి ఫ్లోరానే అంటారు, ఎందుకంటే మీరు డల్గా ఉంటారు ఇంట్లో అని అయితే కళ్యాణ్ చెప్తారు. ఇంకా రీతు ఫ్లోరానే. సుమన్ శెట్టి నాకు హిందీ రాదు, ఆమెకి తెలుగు రాదు సార్, అందుకే నాకు ఆమె కాన్వర్సేషన్ లేదు, అందుకే నాకైతే బోరింగ్ క్యాండిడేట్ అనిపిస్తుంది అని అయితే చెప్పారు. ఇంకా తనుజ మాత్రం హరీష్ గారిని అయితే చెప్పారు, అతనికి మంచిగా తెలుగు మాట్లాడడం వచ్చు, మంచిగా ఆడడం వచ్చు, మంచిగా ఫ్లర్టింగ్ చేయడం వచ్చు, అతను హ్యూమర్ బాగుంది, కానీ ఒక మూలకైతే కూర్చో ఉంటాడు సార్, అందుకే నాకు బోరింగ్ పర్సన్ అని అయితే అనిపిస్తారు అని అయితే తనుజ చెప్తుంది. అది చెప్పినప్పుడు ఏమంటారంటే, లేదు నేనైతే మార్చుకుంటాను ఇవన్నీ అనేసి మంచిగా అయితే హరీష్ గారు చెప్తారండి. ఇంకా భరణి గారిని అంటే ఫ్లోరానే అంటారు. ఇమాన్యుల్ వచ్చేసి ఫ్లోరానే అంటారు, సైలెంట్గా ఉంటుంది సార్, ఆట అంత మంచిగా ఏం ఆడటం లేదు అని అయితే చెప్తారు. 12 మంది చెప్పారు కాబట్టి ఒకవేళ ఆమె సేఫ్ అయితే సేఫ్ అవుతుంది, ఒకవేళ సేఫ్ అయితే నువ్వు జైల్లో ఉండాల్సింది వస్తుంది ఈ వీక్, అంటే బిగ్ బాస్ ఎప్పటి వరకు చెప్తే అప్పటి వరకు అయితే ఉండాల్సింది వస్తుంది అని అయితే చెప్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళిద్దరు రూమ్లోకి అయితే వెళ్తూ ఉంటారండి. ఫ్లోరా అండ్ మర్యాద మనీష్ గారు ఇద్దరైతే వెళ్తూ ఉంటారు. అందరూ వచ్చేసి చెప్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ వచ్చేసి హరీష్ గారు ఏమంటారంటే, ఐ లవ్ యూ అండి, ఐ మిస్ యూ అండి అంటే, ఇతను కంపల్సరీగా ఫిక్స్ అయిపోయారు ఫ్లోరా గారే వెళ్ళిపోతారని చెప్పేసి, అందరూ కూడా ఫ్లోరా గారే వెళ్ళిపోతారనే అనుకుంటున్నారు. మనీష్ గారు వెళ్తారని 1% నమ్మకం కూడా ఎవ్వరికీ లేదండి, అందరు ఫ్లోరానే అనుకుంటున్నారు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి, మా అత్త పిలిచింటే నేనైతే వెళ్ళాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనీష్ గారు అండ్ ఫ్లోరా గారు అయితే యాక్టివిటీ రూమ్లోకి అయితే వెళ్తారండి. ఇద్దరికి వచ్చేసి బటర్ఫ్లైస్ అయితే ఉంటాయి పై ఇట్లా రెక్కల మాదిరిగా, వాళ్ళకి ఎవరికైతే రెడ్ వస్తుందో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, ఎవరికైతే గ్రీన్ వస్తుందో వాళ్ళైతే సేఫ్ అవుతారండి. ఇక్కడ ఇంకా అక్కడ కూడా మనీష్ గారు అయితే అంత టెన్షన్ పడుతూ ఉంటాడు, కానీ లోపల అయితే భయంగానే ఉంటుంది అతనికి. ఫ్లోరా అయితే ఆమె కూడా షాక్లో ఉందండి, ఎలిమినేట్ అవుతాను అని చెప్పేసి. ఖచ్చితంగా నమ్మకంతోనే అయితే ఉంటుంది. మనీష్కి అయితే చెప్తుంది, నువ్వు కాదులే, డోంట్ బీ టెన్స్డ్, నాట్ యూ, డోంట్ బీ టెన్స్డ్ అంటుంది, అంటే నువ్వు ఎలిమినేట్ కావాలి, నువ్వేం టెన్షన్ పడాకు అని అయితే చెప్తుంది. ఇంకా అందరూ ఉంటారు లివింగ్ రూమ్లో. ఇంకా లాస్ట్కి అయితే మర్యాద మనీష్ గారు అయితే ఎలిమినేట్ అయిపోతారండి, అతనికి అయితే రెడ్ వచ్చేస్తుంది. ఇంకా అందరూ షాక్ అయితే, అంటే అందరూ మాట్లాడుకుంటున్నారు, ఏంటి ఫ్లోరా గారు వెళ్ళిపోలేదా, మర్యాద మనీష్ గారు ఎలిమినేట్ అయ్యారా, మర్యాద మనీష్ గారు ఎలిమినేట్ అయ్యారా అని చెప్పేసి అందరు కామనర్స్ మొత్తం షాక్ అయిపోయినారండి. ఇక్కడైతే ఫ్లోరా గారు కూడా షాక్లోనే అలాగే ఉండిపోయింది. ఇంకా అందరూ వచ్చేసి ఫ్లోరా గారు బయటకు వచ్చినప్పుడు అందరూ వచ్చి కంగ్రాచులేషన్స్ అని అయితే చెప్తూ ఉంటారు. ఇంకా మనీష్ వచ్చేసి స్టేజ్ మీదకి అయితే వెళ్తారండి. ఇంకా జర్నీ చూపించారు, చాలా చక్కగా అయితే ఉంది జర్నీ, 2 వీక్స్ అయింది కాబట్టి బాగుంది.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాస్క్ ఉంటుంది. ఇక్కడ బాటమ్ 3 టాప్ 3 అయితే పెట్టాలండి. ఇక్కడ ఇంకా ఫస్ట్ వచ్చేసి బాటమ్ 3 అయితే పెడతాను సార్ అనేసి చెప్తారు. ఇంకా ఫస్ట్ వచ్చేసి శ్రీజాన్ అయితే చెప్తారండి, ఆట సరిగా ఆడటం లేదు, నోరు ఎక్కువగా ఉంది, నేను అగ్ని పరీక్షలో చూసిన శ్రీజ వేరు, ఇక్కడ చూస్తున్న శ్రీజ వేరు, కాబట్టి నువ్వు బాటమ్ 3లో పెడుతున్నాను నేను అని చెప్పేసి శ్రీజ అయితే ఫోటో పెడతారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా గారు, అంటే గేమ్ సరిగా ఆడటం లేదు మీరు అని చెప్పేసి చెప్తారు. ఇంకా నెక్స్ట్ సుమన్ శెట్టి గారు అయితే పెడతారండి, ఇతని ఆట బాగుంది, నేనైతే చాలా అనుకున్నాను ఇతని గురించి, కానీ అలాగా ఏం లేడు అని అయితే అతని గురించి చెప్పి బాటమ్ 3లో పెడతారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బర్నీ గారిని అయితే టాప్ 1లో అయితే పెడతారు. ఇక్కడ వచ్చేసి ఎంత అన్ఫేర్గా అనిపిస్తున్నాడంటే ఇతను, కనీసం స్టేజ్ మీదైనా మనిషిలాగా అయితే అనిపించాడు నాకు. ఎందుకంటే హౌస్లో ఉన్నప్పుడు ఎంత అన్ఫేర్ గేమ్ ఆడాడు, అతనంటే నాకు శత్రువు, నేను అతనికి బెడ్ షేర్ చేయలేను అని చెప్పేసి అన్నాడు, కాబట్టి అందుకే ఇంట్లో పోయి పండుకోపోను అని చెప్పేసి వాళ్ళు కూడా ఎలిమినేట్ అయితే చేసేసారు. ప్రజలందరూ కూడా బెడ్ షేర్ చేసుకోలేను నేను, అతను నాకు శత్రువు, నేను అతను నాకు పక్కన ఉంటే నాకు నిద్రే రాదు అన్నవాడు ఇక్కడ వచ్చేసి స్టేజ్ మీద టాప్ 1లో పెట్టి, మీరు టాప్ 5లోకి రావాలి సార్, మీ ఆట బాగుంటుంది, మీరు చాలా మంచి వ్యక్తి, నేను అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను మిమ్మల్ని, కానీ నాకు కొన్ని విషయాలు నచ్చలేదు అని చెప్పేసి మళ్ళీ అయితే అంటారు ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హరీష్ ఇమాన్యుయల్ గారిని అయితే పెడతారండి. ఇమాన్యుయల్ ఆట చాలా బాగుంది అని అయితే చెప్తారు, నువ్వు ఖచ్చితంగా టాప్ 3లోకి రావాలి అని అయితే ఇమాన్యుయల్కి చెప్తారండి. ఇంకా నెక్స్ట్ ఇద్దరిని వచ్చేసి పెడతారు, సంజన గారిని అండ్ హరీష్ గారిని అయితే పెడతారు, ఇద్దరిని ఒకేసారి. వీళ్ళ ఆట చాలా బాగుంది, నేనైతే సంజన గారిని చాలా మిస్ అవుతూ ఉంటాను అని అయితే సంజన గారి గురించి అయితే చెప్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాంబ్ వేయాలి కాబట్టి వాష్రూమ్ డ్యూటీ, ఇప్పుడు వాష్రూమ్ డ్యూటీ వచ్చేసి ప్రియా గారికి అయితే ఇస్తారు బిగ్ బాంబ్. ఇదండి ఎపిసోడ్, ఇక్కడికైతే క్లోజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మండే ఎపిసోడ్ చూసిన తర్వాత మనమైతే రివ్యూ ఇద్దాము, ఏమేమి జరిగింటుంది అని చెప్పేసి చూసిన తర్వాత మనమైతే మాట్లాడుకుందాము. ఇంతవరకు అయితే ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోయిందండి. ఇన్ని వీడియోస్ మీరైతే చూస్తూనే ఉన్నారు, కానీ మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో ఒక్కసారి చెప్పండి. ఇన్ని వీడియోస్ చేశాను కదా, ఇదే అండి చాలా షార్ట్ వీడియో, ఎందుకంటే సండే ఎపిసోడ్ కాబట్టి మామూలుగా అంత లెంతీ ప్రాసెస్ ఏం ఉండదు మనం మాట్లాడుకోవడానికి, రివ్యూ ఇవ్వడానికి కూడా. ఈ సీజన్లో వచ్చేసి నాకు అనిపించింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా లేదు, అందులో డ్యాన్స్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, ఎంతసేపు ఇమాన్యుయల్ మాత్రమే లాక్కొని రావాలి, ఎంటర్టైన్ చేసే వాళ్ళు కూడా అంతగా లేదు, మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా అంతగా లేదండి, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు లేరు కాబట్టి. డ్యాన్స్ వచ్చిన వాళ్ళు పోయిన సీజన్లో కానీ అంతకుముందు సీజన్లో కానీ చాలా మంచి డ్యాన్సెస్ అయితే ఉన్నారు, కానీ ఇక్కడ మాత్రం అంతగా లేరని అయితే నాకు అనిపించింది. ఇంతే అండి నేను చెప్పాలనుకునేది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఓకే, బాయ్.